నాగర్ కర్నూలు జిల్లా పాత కక్షలు భగ్గుమన్నాయి. వెల్దంద మండల పరిధిలోని పోతేపల్లి సమీపంలో యువకుడిని దారికాచి టిప్పర్తో కారుని ఢీకొట్టేశారు. అంతటితో ఆగకుండా కార్ల నుంచి బయటకి లాగి బండరాళ్లతో మోపి చంపిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. వెల్దండ గ్రామ మండలం కేంద్రానికి చెందిన రుద్రాక్షల మహేష్ తన వ్యవసాయ పొలంలో పని ముగించుకొని కారులో వెల్దండ గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో దారి కాచి ఘాతకానికి పాల్పడ్డారు ఆగంతకులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పాత కక్షల నేపథ్యంలోనే జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నట్టు తెలిపారు. మా తమ్ముడు చెప్పినాడు, మా తమ్ముడు మీద ఖర్చు పెట్టిదమ్మా. జైలు పోయి వచ్చినాక నా తమ్ముడు తమ్ముతాడరమ్మా. జైలు పోయి వచ్చినాక అమ్మ నా తమ్ముతో మంచిగా ఉన్నట్టు నటించిరమ్మా. పవన్, చింటూ, వంశీ, రాములు, శ్రీశైలు వీళ్ళందరూ కలిసిరమ్మో. వీళ్ళందరూ కలిసి నా తమ్ముడు చంపాలని చూసిరమ్మో. నా తమ్ముడిని నేను చూడలేకపోయినామో. మాకు నిండా దెబ్బలమ్మా. నైట్ 10 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోతేపల్లి దారిలో ఒకటి జెన్ కార్ని టిప్పర్ కార్తో హిట్ చేసి రుద్రాక్షల మహేష్ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే క్రైమ్ సీన్కి వెళ్ళి క్రైమ్ సీన్ చూస్తే ఒక టిప్పర్ వెహికల్ జెన్ కార్ని గుద్దినట్టుగా, తర్వాత అక్కడ ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకు సీన్ చూస్తే అర్థమైంది. బాడీని చెక్ చేసి కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుస్తుంది. అతను కలపర్తి నుంచి వెల్దండ వరకు పని ముగించుకొని వచ్చిండు. వచ్చే టైంలో వెల్దండ దగ్గర నుంచి అతను వెళ్తుందా లేదన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంతకుముందుకు పాతగా పొలం పంచాయతీలు మాకు, మా అన్నలకు ఉన్నాయి, మా అక్క కొడుకులకు ఉండే. ఆ విషయంలో ఒకసారి లొల్లైంది. అప్పుడే చంపుతామన్నారు. కానీ అప్పుడు కుదరకపోయిన పక్షంలో ఈసారి మా తమ్ముడిని మంచిగా చేసుకొని నమ్మించి వాడు మారిపోయినట్టు వాడిని ఎమ్మడ తిరుగుతూ వాడు ఎక్కడ తిరుగుతుండు, ఏ టైంలో ఎక్కడ పోతుండ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కాబట్టి వాడు వచ్చే టైంలో చూసుకొని అందరు కలిసి ఒక టిప్పర్ ఆన్ చేసి దాంతో గుద్దితే చనిపోకపోతే మళ్ళీ వీడు చనిపోలేదని చెప్పి రాళ్ళతో గుద్ది మొత్తం చిద్దబందు చేసి చంపేసి కారు కింద నెట్టేసి వెళ్ళిపోయారు. జరిగిన విషయం ఇది. వీళ్ళు మా అన్న కృష్ణయ్య, మా పెద్దమ్మ కొడుకు కృష్ణయ్య, ఇంకా వేరే 3, అందులో మా అక్క వెంకటమ్మ, ఒక ఆయన మా అల్లుడు పవను, చింటూ, అన్మేష్, వీళ్ళు 5 మంది మీద మాకు డౌట్. కాబట్టి జరిగింది ఏంటంటే వీళ్ళే చేసిరని ఖచ్చితంగా డిక్లేర్ కూడా అయ్యింది. ఆల్రెడీ పరారులో ఉండరు. సారోలు కూడా పట్టుకొస్తామని చెప్పారు. పట్టుకొచ్చాక వాళ్ళకి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఈ ప్లాన్డ్ మర్డర్ లాగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎవరైనా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? అప్డేట్స్ ఏంటి శంకర్? సర్తాజ్, ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం ఉనికిపడిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కక్షలను బేస్ చేసుకొని ఎప్పటి నుంచో చంపాలని ప్లాన్ చేసినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రుద్రాక్ష మహేష్ ను పోతేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో అంటే భూమికి సంబంధించినటువంటి పంచాయతీలన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి కుటుంబాల మధ్యలో కూడా. ఎవరైతే వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారి తమ్ముడు చెప్తున్నటువంటి కథనం ప్రకారం గతంలో పెద్దమ్మ కొడుకులతో కొంత భూ వివాదం ఉండేది. ఇదే క్రమంలో గతంలోనే తనను చంపుతామని చెప్పారు. కానీ తన పూర్తిగా మారినట్లు నమ్మించిన తర్వాత మహేష్ ను తమ వైపు తిప్పుకోవడంతో పాటు రెగ్యులర్ గా మహేష్ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది క్లియర్ గా తెలుసుకొని క్లియర్ గా ట్రిప్పర్ తో గుద్దించడమే కాకుండా చనిపోయి ఇంకా చనిపోలేదని నిర్ధారించుకున్నటువంటి వాళ్ళు రాళ్లతో మోదీ చంపారని చెప్పి ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా ఇది హత్యేనని చెప్పి చెప్తున్నప్పటికీ ఈ హత్యకు ప్రధాన కారణాలు ఏవై ఉంటాయని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తాం. ఇప్పటికే దీని కేసు నమోదు చేసుకొని లోతైన విచారణ చేపడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద దిగుగా ఉన్నటువంటి మహేష్ ప్రాణాలు కోల్పోవడం, మొత్తంగా ఆ పోతేపల్లి గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా గ్రామస్తులు కూడా ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా
దారుణంగా చంపాడన్నటువంటి వార్తలతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి భూ పంచాయతీలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పథకం ప్రకారమే తమకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుని హతమార్చారని ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా లోతైన దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. అప్పుడే ఖచ్చితంగా ఈ హత్యకు జరిగినటువంటి కారణాలు ఏంటి అనేది వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికీ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపారు. అక్కడ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కూడా కేసు ముందుకు తీసుకువెళ్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి దారుణ హత్యలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారిగా దీంతో ఖచ్చితంగా ప్రజలకు పోలీసులు కొంత ధైర్యం చెప్పాల్సి, భరోసా కల్పించాల్సినటువంటి అవసరం. ఇలాంటివి ఏమైనా ఒకరి మధ్య ఒకరు ఉంటే ఖచ్చితంగా తమకు చెప్పాలని పోలీసులు చెప్తున్నప్పటికీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి సిచ్యువేషన్. ఈ రోజు పెద్దమ్మ కొడుకులు సొంతం తమ్ముల వరుస అవుతారు, వాళ్ళే ఇలా చేస్తారని చెప్పి అతని కూడా ఊహించి ఉండడం చెప్పి కూడా స్థానికంగా అయితే కాస్త చర్చకు దారిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రంలోగా దీని మీద కొంత క్లారిటీ వచ్చి దీనికి సంబంధించి ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. సత్తాజ్. థ్యాంక్ యూ శంకర్.